అది కూడా సీఎం గారు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. హ్మ్. బాబు రోడ్ షోస్ చేయమాకండి. శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యం ప్రభుత్వానికి. శాంతి భద్రతలకి విఘాతంగా ఎవరు ఎలా ప్రవర్తించినా దాన్ని సీరియస్‌గా పట్టించుకోవాల్సుంటుంది. హ్మ్. వాళ్ళు ఎంత సెలబ్రిటీస్ అయినప్పటికీని కాన్షియస్‌గానే ఉంటాం మేము అనేది ఇండికేషను. ఓకే. ఈ సందర్భంగా ఫర్దర్‌గా ఇలాంటి సంఘటన రిపీట్ కాకుండా సంధ్యా థియేటర్ సంఘటన లాంటివి రిపీట్ కాకుండా ఉండటానికి మా వంతు కృషి మేము చేస్తాము. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి మీరు ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశాలన్నిటినీ మేము సీరియస్‌గానే పట్టించుకుంటాము. కాన్షియస్‌గానే ఉంటాము. డెఫినెట్‌గా అలాంటి ప్రమాదాలు జరగకుండా మా వైపు నుంచి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటామని అల్లు అరవింద్ గారు స్వయంగా చెప్పినట్టుగా కూడా ఒక వార్త బయటకొచ్చింది. హ్మ్. అంటే బయటకు వస్తున్నటువంటి వ్యవహారాన్ని బట్టి ఇది టోటల్‌గా సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ చుట్టూయే జరిగింది. అందుకని ఈ బెనిఫిట్ షోస్ విషయంలో కొంత ఆయన పట్టుదలతోనే ఉన్నారు. ఓకే. ఇక్కడ బెనిఫిట్ షోలకు సంబంధించి ప్రధాన సమస్య ఏంటంటే సింగిల్ స్క్రీన్స్‌లో దీనికి ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఎందుకు ప్రాబ్లమ్ అంటే బెనిఫిట్ షోస్‌కి టికెట్లు కొనేవాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటున్నారు. అవును. జనరల్‌గా టికెట్ ప్రైస్ హైక్‌కి ప్రభుత్వం ఆమోదించింది వేరు. ఏది మల్టీప్లెక్స్‌లో 700కి అమ్ముకోమన్నది. హ్మ్. సింగిల్ స్క్రీన్‌లో రూ. 350కి బాల్కనీ టికెట్లు అమ్ముకోమని చెప్పారు. హ్మ్. అది వేరు. ఆ గొడవ వేరు. ఇది వేరు. ఇది బెనిఫిట్ షోస్, టికెట్ల హైకు ఇది ఒక లింకు. అది ఒక లింకు. సో, అదుంటుంది. జనరల్ షోస్‌కి పెంచుకునే హైక్ ఉంటుంది. బెనిఫిట్ షోస్‌తో పాటు ఈ 1200 నుంచి 3000 అమ్ముకోవడం అనేది ఉండకపోవచ్చు. ఓకే. ఆ ఏరియాలో కొంచెం ఆయన సీరియస్‌గానే ఉన్నాడు ఇప్పటికి. ఇది మొదటి మీటింగ్. కొంత సమయం పోయిన తర్వాత ఆయన వీళ్ళ ప్రవర్తన పట్ల ఆయనకి ఒక నమ్మకం చిక్కితే హ్మ్. ఆయన డెఫినెట్‌గా కన్సిడర్ చేయవచ్చు. ఆల్రెడీ అంటే సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు కొన్న వాళ్ళు సైకిళ్ళు వేసుకు రారు. వాళ్ళు పెద్ద వెహికల్స్‌లోనే వస్తారు. అవును. వాళ్ళని అకామిడేట్ చేసేటువంటి పరిస్థితుల్లో మీ థియేటర్స్ లేవు. దాంతో ఏమవుతుందంటే హెవీ ట్రాఫిక్ అంటే లోపలికి థియేటర్ పార్కింగ్ కన్జ్యూమ్ చేసే వాహనాల కన్నా రిజెక్ట్ చేసే వాహనాల సంఖ్య ఎక్కువ ఉంటుంది. వాటిని ఎక్కడ అకామిడేట్ చేయాలనేది ఒక ఇష్యూగా మారుతుంది. అందుకని బేసికల్‌గా ఆయన ఈ గందరగోళం అంటే నిజానికి ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళతో ఏం మాట్లాడాలి? ఏ విషయాల మీద కొంచెం పట్టుదలతో ఉండాలి? ఎక్కడ లూజుగా ఉండాలి అనే దానికి సంబంధించి ఆయన ఆల్రెడీ అధికారులతో ఒక సమావేశం జరిపి, హ్మ్. ఆ సమావేశంలో వచ్చినటువంటి ఔట్‌కమ్‌తో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఓకే. సినీ ప్రముఖులతో. మళ్ళీ ఆయన 3కి సిడబ్ల్యూసీ మీటింగ్‌కెళ్ళాలి. హ్మ్. అందుకని వీళ్ళతో తొందరగా తను అధికారులతో తను కూర్చున్నప్పుడు వచ్చినటువంటి ఔట్‌కమ్ ఏమిటి అనేది వాళ్ళకి వివరణ ఇచ్చేసి, దాని మీద ఎక్కువ చర్చ లేకుండా దాన్ని ముందుకు నడిపించేశాడు. వీళ్ళకి కూడా ఆర్గ్యుమెంట్‌కి అవకాశం లేదు. ఎందుకంటే ఒక మిస్టేక్ జరిగి ఉన్న క్రైసిస్‌లో ఉన్నారీళ్ళు. అందుకని వీళ్ళు సంధ్యా థియేటర్ లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటాము అని మాత్రం బలంగా గద్గద స్వరంతో చెప్పారు. అంతవరకే. ఓకే. ఇది అయిపోయిన తర్వాత అంటే టికెట్ల హైక్ ఉంటుంది. ఏ హైకు జనరల్‌గా ఒక 2 వారాల పాటు రేట్లు పెంచుకునే అధికారం, హ్మ్. అవకాశం కల్పిస్తున్నారు. దాని ఒరిజినల్ రేట్ కంటే డబుల్ లేదా త్రిబుల్ ఛాన్స్ ఇస్తారు. బెనిఫిట్ షోస్ అనే మాట వినిపించింది. బెనిఫిట్ షోస్ పర్మిషన్ ఇవ్వను అంటున్నాడు ఆయన. హ్మ్. బెనిఫిట్ షోస్ అంటే ప్రీమియర్సే. ఓకే. ఈ ప్రీమియర్స్‌కి అవకాశం ఉండకపోవచ్చు. కొంచెం సంక్రాంతి సినిమాలకి ఆ ఏరియాలో ఇబ్బంది కలగొచ్చు. ఓకే. అది ప్రైస్ హైక్ చేయటం ద్వారా, జనరల్ షోస్ పెంచటం ద్వారా అంటే మల్టీప్లెక్స్‌ల్లో ఎక్కువ స్క్రీన్స్‌లో ఎక్కువ షోస్ వేయటం ద్వారా ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు అంతవరకే. హ్మ్. పుష్పలాగా 9:30కి, 10:30కి 9:30 షో వేశారు, 1 గంట షో వేశారు. తర్వాత 6 షో వేశారు. 3 ఆటలకి ప్రత్యేకమైనటువంటి రేట్లు తీసుకున్నారు.
ఓకే. ఆ 3 ఆటలకి ప్రత్యేక ధరలు మాత్రమే ఉండవు. మిగిలిందంతా యథాతథమే. మిగిలిన దాంతో ప్రాబ్లం లేదు. ఆ 3 షోస్‌కి సంబంధించి అడ్జస్ట్‌మెంటు మీరెలా చేసుకుంటారో అలా చేసుకోండి. కానీ ఆ ఏరియాలో పట్టుదలగా ఉండకపోతే ప్రభుత్వం సరెండర్ అయిందనుకునే ప్రమాదం ఉంటుంది. హ్మ్. ఈ సెటిల్మెంట్ వెనకాల చాలా డబ్బులు దొర్లాయని కూడా అంటారు. ఆల్రెడీ ఒక గొడవ ఉంది మార్కెట్‌లో. ఆ గొడవ ఏంటంటే ఈ ప్రీమియర్స్‌లో వచ్చినటువంటి డబ్బులు ప్రీమియర్స్ ప్రైస్ హైక్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి డబ్బుల్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు వాటా అడిగారని, ఆ వాటా ముట్టకపోవడంతోనే ఈ విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తున్నారని కూడా ఒక ప్రచారం జరుగుతోంది బయట. ఓకే. అందులో ఫ్యాక్ట్ ఉందని నేను అనుకోవడం లేదు. కానీ ప్రచారం అయితే జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం గనక మీరు బెనిఫిట్ షోలు వేసుకోండి, ఏదైనా వేసుకోండి, టికెట్ల రేట్లు పెంచుకోండి, ఏం చేసుకున్నా పర్లేదు అంటే ఈ విషయంలో సీరియస్‌గా ప్రభుత్వం ఉందా లేదా అనే విషయంలో ప్రపంచానికి అనేక సందేహాలు వస్తాయి. హ్మ్. అందుకని కాన్షియస్‌గా ఉన్నాడు ఆయన. ఓకే. అందుకని కాన్షియస్‌గా ఉండి బాబు లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం మాకు. ఎవరైనా సరే పద్ధతి ప్రకారం వెళ్ళండి. వితౌట్ పర్మిషన్ రోడ్ షోస్ చేయకండి. తర్వాత థియేటర్‌లోకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు మీ ఐడెంటిటీ రివీల్ చేయకుండా లోపలికి వెళ్ళండి. జనం మధ్యలో కూర్చొని సినిమా చూడండి. థియేటర్ ప్యాక్ అయిపోయిన తర్వాత ఎటువంటి అన్వాంటెడ్ క్రౌడ్ లేదని భరోసా చెక్కినప్పుడు మాత్రమే మీరు లేచి నిలబడి ఆడియన్స్‌తో మాట్లాడండి. ఈ లోపు లేచి నిలబడితే ప్రమాదాలు సంభవిస్తే కఠిన చర్యలు ఉంటాయి అనేది కూడా ఒక కాషన్ ఇచ్చేశాడు ఆయన. ఓకే. అయిపోయింది. హ్మ్. కాబట్టి ఇది చెప్పదలుచుకున్నాడు ఆయన. ప్రైస్ హైక్ ఉంటుంది. హ్మ్. ప్రైస్ హైక్ 1200 నుంచి 3000కి పెంచుకునే ఆ 3 ఆటలు ఉండవు. ఓకే. ఆ 3 ఆటలు రద్దు చేసి జనరల్‌గా మీరు ఇప్పుడు పెంచుకున్నటువంటి ధరలు ఇప్పుడు రూ. 700 మల్టీప్లెక్స్‌లు సింగిల్ స్క్రీన్‌లో 350కి అమ్మారు. హ్మ్. రేపు గేమ్ చేంజర్‌కి హ్మ్. మొదటి 2 రోజులు మల్టీప్లెక్స్‌ల్లో 800 సింగిల్ స్క్రీన్‌లో 500 చేసి అమ్ముతామంటే జనం చూడటానికి వస్తే అమ్ముకోండి అంటాడు ఆయన. అది అప్పటి పర్మిషన్ అప్పటి లెటర్ పెట్టి దాని మీద ఓకే ఆర్డర్ తెచ్చుకుంటాడు ఆయన దిల్ రాజు గారు. ఓకే. కానీ జనం ప్రిపేర్ అవ్వాలి కదా. జనం 3000 పెట్టి కూడా ప్రిపేర్ అయ్యారు మొన్న. హ్మ్. జనాల్ని మీరు అలా ప్రిపేర్ చేస్తే ఈ నష్టాన్ని అక్కడ భర్తీ చేసుకోవాలి. దానికైతే ఒక విండో ఓపెన్ చేశారు. ఆ విండో ఓపెన్ చేశారు. దాన్ని ఎలా వినియోగించుకుంటారనేది వాళ్ళ ఇష్టం. ఓకే. ఇది టోటల్‌గా. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒరిజినల్‌గా ఈ సినిమాకి ఎంత అయింది? హ్మ్. 'పుష్ప 2'కి ప్రొడక్షన్ వాల్యూ ఎంతుంది? ఆ సినిమా చూసిన తర్వాత మనకొచ్చే అభిప్రాయం. ఎంత తన్నుగులాడినా 300 నుంచి 400 కోట్లు దాటే ఛాన్స్ అయితే లేదు. ఓకే. దాని ప్రొడక్షన్ వాల్యూ. హ్మ్. కానీ అది 700 కోట్లు పెట్టి తీసాము అనే మాట దొర్లింది. ఓకే. 700 కోట్ల పైన బడ్జెట్ అయింది మాకు అని మాట్లాడారు. అంటే రెట్టింపు రేటు వాళ్ళు హైప్ చేసి క్రియేట్ చేశారు. దాన్ని రిటర్న్స్ రాబట్టుకోవడానికి మాకు ఇంతకంటే మార్గం లేదు కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అని అడిగితే వీళ్ళు కన్సిడర్ చేశారు. హ్మ్. అంటే వాళ్ళు